మొన్న మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు వరుస పెట్టి అరెస్టులు చేస్తున్నారు కదండి. ఇందులో జసీర్ బిలాల్ వానీ అని ఇతను ఎక్కడ ఉంటాడు, అనంతనాగ్ జిల్లాలో గ్వాజీగుండ్ని అంటారు, ఇక్కడ పట్టుకున్నారు. సో ఇప్పుడు ఈ వ్యక్తి ఎంత కీలకంగా మారాడు అంటే నాకెందుకు అనిపించింది, నేను ఇదే మాట్లాడుతున్నాను. మీరు ఒట్టి కార్లను మాత్రమే గమనిస్తే, వాటి మీద మాత్రమే ఫోకస్ పెడితే వేరే వేరే రకాలుగా మన దేశం మీద దాడులు జరుగుతాయి. ఎందుకో ఒక పర్సెప్షన్ అలా వచ్చింది. సో ఇప్పుడు ఈ బిలాల్ వానీ అనబడే వ్యక్తిని పట్టుకున్నారు కదా. ఇప్పుడు మూలాల్లోకి వెళ్ళారనుకోండి, షాహీన్ షాహిద్ ఈవిడ భర్త, ఇతను ఒక మసీదులో ఇమాం, ఇతని పేరు ఇర్ఫాన్. ఇతను ఏం చేశాడు, ఈ మసీదుల్లోనే తీవ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడం, ఇదే ఇతను చేసిన పని. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నో మసీదుల్లో ఈ తీవ్రవాదులు, పోయిన వీడియోలో కూడా మాట్లాడాం, ఫరీదాబాదులో 300 మసీదులు ఉంటే ఇవాళ 50 మసీదులను గుర్తించి అక్కడ ఏమేమి జరుగుతుంది, యాంటీ నేషన్ యాక్టివిటీస్ అండి. ఇది చాలా చాలా డేంజర్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా భారత పౌరులు. వీళ్ళు ఇప్పుడు పాకిస్తాన్తో కలిసిపోయి మన దేశం మీదే కుట్ర పన్నడం అనేది ఏ రకంగా ఎవరూ కూడా ఒప్పుకోని ఒక విషయం. సో ఇప్పుడు ఈ బిలాల్ వానీ అనబడే వ్యక్తి, ఇతను ఒక ఎక్స్పర్ట్. ఎందులో అండి, ఏంటి, ఒక తీవ్రవాది, ఎందులో ఎక్స్పర్ట్? సో మొన్న చెప్పాం, వీళ్ళేదో తుపాకులు పట్టుకుంటారు, వచ్చి కాల్పులు చేస్తారు, అలా కాదండి. కమ్యూనికేషన్ వ్యవస్థ, డిజిటల్ టెక్నాలజీ, అంటే ఇందులో ఇంజనీర్లు, ఇవాళ డాక్టర్లు, వీళ్ళందరూ ఉంటున్నారు. సో వీళ్ళకి ఎంతో కొంత పరిజ్ఞానం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ బిలాల్ వానీ ఏం చేస్తాడు అంటే, చీప్గా దొరికే డ్రోన్లు చూడండి. మీకు మామూలుగా భారత్లో ఈ డ్రోన్లు అనేవి బ్యాన్ చేసాం. సో అఫీషియల్గా మీరు వెళ్ళి కొనలేరు అన్లెస్ మీకు లోకల్ పోలీస్ స్టేషన్లోనో లేదా డిఫెన్స్ అధికారుల వద్ద పర్మిషన్ ఉండాలి. సో ఇప్పుడు వీళ్ళు సెకండ్ హ్యాండ్ డ్రోన్లు కొంటారండి. కొనిన తరువాత దీన్ని మాడిఫై చేయడం, చూడండి ఎలా దేశం మీద ఎన్ని రకాల కుట్రలు అన్నప్పుడు. సో ఇప్పుడు ఈ డ్రోన్లను మాడిఫై చేసి ఇందులో మీకు ఈ ఐఈడీస్ అంటే ఇంప్రొవైజ్డ్ ఎలక్ట్రానిక్ డివైసెస్, అలాగే చిన్నపాటి బాంబులు. సో మీకు డాక్టర్లు ఇళ్లలోనే బాంబులు తయారు చేస్తున్నారు. ఇలాంటి బిలాల్ వానీ లాంటి వాళ్ళు ఇళ్లలోనే డ్రోన్లు తయారు చేస్తున్నారు. తయారు చేసి ఈ ప్లాన్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు రెడ్ ఫోర్ట్ వద్ద ఈ బ్లాస్ట్ జరిగింది. ఇమీడియట్గా చుట్టుపక్కల ఉండే ప్రజలు వాళ్ళు వస్తారు కదా చూడ్డానికి, ఫోన్లు పెట్టుకొని ఇదంతా రికార్డ్ చేస్తూ ఉంటారు ఒక వర్గం. ఇంతలో మీడియా వస్తుంది, పోలీస్ ఆఫీసర్స్ వస్తారు, ఎన్ఐఏ వాళ్ళు, రా ఏజెంట్లు, ఇక కుదిరితే మీకు ఆ లోకల్గా ఉండే మంత్రి గారు, ఈయన కూడా ఇక్కడికి వస్తారు. సరిగ్గా ఈ టైంలో మీరు ఒక డ్రోన్ పెట్టుకొని అందులో ఒక 5-6 బాంబులను అమర్చి నేరుగా ఇక్కడికి వచ్చి విసిరివేస్తారు. అంటే కామాకేసి డ్రోన్, సూసైడల్ డ్రోన్ నేరుగా వచ్చి ఆ మధ్యలో పడుతుంది, ఆ కారు మీదే పడుతుంది. ఒక పెద్ద పేలుడు, చుట్టూరుతో ఉన్న వాళ్ళందరూ కూడా మరణిస్తారు. చూడండి ఎన్ని రకాలుగా. మొన్న మీకు బీహార్ ఎన్నికలు, మోదీ గారు, అమిత్ షా వీళ్ళందరూ ఒక బిల్డింగ్ దగ్గరకు వస్తారు, ఆ బిల్డింగ్ని పేల్చేస్తే కార్యకర్తలకు ఇచ్చే ప్రసాదాల విషం కలిపితే ఇన్ని ఆలోచన. సో చాలా చాలా ఆశ్చర్యంగా ఉందంటే ఇది ఎంత డీప్గా వెళ్తుంది. ఇప్పుడు అమిత్ షా గారు ఏమంటున్నారు, మీరు పాతాళములో దాక్కున్నా మేము వస్తాము, మిమ్మల్ని వెతికి పట్టుకుంటాము అని అంటున్నారు. మరి పాతాళము దాకా కాదు, ఈ ఫరీదాబాద్, గజియాబాద్, అనంతనాగ్ జిల్లా, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్నెన్ని ప్రాంతాల్లో ఎంతంత మంది తీవ్రవాదులు తిరుగుతున్నారు. మనకు డిసెంబర్ తరువాత న్యూ ఇయర్, సంక్రాంతి పండుగ. సో పండుగ అన్నప్పుడు వీళ్ళందరూ యాక్టివేట్ అయిపోయి, అంటే మనము సుఖశాంతులతో ఉండకూడదు, ఈ పండుగలను సెలబ్రేట్ చేసుకోకూడదు, ఇలాంటి ఆలోచనలు ఉండే రాక్షసులు ఎంతమంది భారతదేశంలో ఇవాళ తిరుగుతున్నారు. సో ఇప్పుడు ఈ డ్రోన్ దాడి అన్నప్పుడు ఏంటంటే ఇమీడియట్గా చిన్నపాటి రాకెట్లు. ఫ్రెండ్స్ ఇదంతా గమనించారనుకోండి, భారత్లో ఉండే ఒక వ్యక్తి ఇంత స్థాయిలో ఆలోచించగలడా? ఇలాంటి ఒక టెర్రర్ మెంటాలిటీ ఉందా అంటే కాదండి. నేను 2 నెలల క్రితం చెప్పాను, 120 మంది తీవ్రవాదులు పీఓకే వద్ద సిద్ధముగా ఉన్నారు భారత్లోకి రావడానికి. అంటే నాకున్న వర్గాలు చెప్పిన ఇన్ఫర్మేషన్.
ఇందులో మీరు గమనించారు అనుకోండి, హమాస్ తీవ్రవాదులు చాలామంది ఉన్నారు. అంటే ఏంటి, మీరు ఇజ్రాయెల్ మోసాద్ దాకా కూడా వెళ్ళాలి. హమాస్ వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఇన్పుట్స్ ఇవ్వండి. ప్రతి ఒక్క దేశానికి కూడా ఇజ్రాయెల్ ఇస్తున్న నోటీస్. అలాంటిది POK వద్ద హమాస్ వాళ్ళు పాకిస్తాన్ని హెడ్ క్వార్టర్స్గా పెట్టుకున్నారండి. సో ఈ హమాస్ వాళ్ళు, అలాగే ISIS, ఈ మాడ్యూల్ అంతా, ఈ డ్రోన్ల దాడులు అనేవి మీరు చూసారు అంటే ఒకటి హమాస్ లేదా ISIS మాడ్యూల్. మీకు పాకిస్తాన్ నుంచి ఈ మాదక ద్రవ్యాలను మీకు పాకిస్తాన్ పంజాబ్ దాకా తీసుకురావడము, ఆ పంజాబ్ నుంచి భారత్ పంజాబ్, అక్కడ నుంచి గుజరాత్, ఇటు నుంచి మీకు మొత్తము సౌత్ ఈస్ట్ ఏషియా అంతా కూడా ఈ మాదక ద్రవ్యాల సరఫరా నెట్వర్క్ చూడండి. తీవ్రవాదులు అన్నప్పుడు ఆయుధాలు కాదు, ఇలాంటి కుట్రలు కాదు, మాదక ద్రవ్యాలు. ఎందుకు? హ్యూజ్ ఇన్కమ్. ఇప్పుడు మీకు కెనడా అన్నారు అనుకోండి, ఎంతోమంది ఉంటారు. కెనడాలో ఖాళిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారండి? మెయిన్ ఇదే హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ స్మగ్లింగ్. ఇదే వీళ్ళ పని. అంటే డబ్బు, ఈజీ మనీ కావాలి. అలా ఆలోచించేటప్పుడు ఇప్పుడు ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది హమాస్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చారా, లేదా ISIS వాళ్ళు ఇచ్చారా, లేదా ఇస్లామిక్ స్టేట్ మీకు ఖురైజన్ ప్రావిన్స్ వీళ్ళ దగ్గర ఈ టెక్నాలజీ నేర్చుకున్నారా? టర్కీ దాకా వెళ్ళారు కదండి వీళ్ళందరూ అక్కడే. ఇప్పుడు సిరియా, ఇరాక్లో యుద్ధాలు ఆగిపోయిన తరువాత ఎర్డోగాన్ ఏం చెప్పాడు? ఇక మీ పని అయిపోయింది కదా, సో మీరు ఇస్లామిక్ స్టేట్ కోసం పోరాటం చేసిన వాళ్ళు ఇక మీ ఎవరికి కూడా పనులు లేవు, మీ నాయకుడు అనేవాడు మరణించాడు, మీరు టర్కీ వచ్చేయండి. ఇక్కడ ఒక కొత్త సైన్యం. ఏం సైన్యము? పాకిస్తాన్ తీవ్రవాదులు. సో ఇప్పుడు వీళ్ళందరూ టర్కీయే కదా వెళ్ళారు. సో టర్కీలోనే కదా వీళ్ళకి ఎప్పుడు ఏం చెయ్యాలి, ఎలాంటి ఆయుధాలు వాడాలి, సర్వము చెప్పారు కదా. సో మూలాలేంటి? ISIS, టర్కీలో ఉండే ISIS. అంటే మనము అక్కడ దాకా వెళ్ళాలండి. మనము మన నేవల్ ఫోర్స్ని పంపించాం. లేదు, మన రా ఏజెంట్లు మోసాద్ వాళ్ళతో కలిసి టర్కీ దాకా వెళ్ళి అక్కడ ఉండే తీవ్రవాదులను మీరు పట్టుకోవాలి. లేకపోతే మీకు ఇది ఇలాగా, ఇప్పుడు ఢిల్లీ బ్లాస్ట్ అన్నాము, రెడ్ ఫోర్ట్ వద్ద ఇలా అయ్యింది, డాక్టర్ ఉమర్ పోయాడు, ఇంతమందిని పట్టుకున్నాము, ఇన్ని మసూదుల్లో ఇంతమంది ఉన్నారు, ఓకే. తరువాత ఒక 6 నెలల తరువాత మళ్ళీ ఇదే. వీళ్ళైతే విడిచిపెట్టరు, మనము వీళ్ళని విడిచిపెట్టకూడదు. టోటల్గా వైపౌట్ చేశారు. ఇజ్రాయెల్ మోడలే దీనికి అవసరం. ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారో, ఒక తీవ్రవాది ఉన్నా కూడా వాళ్ళు టోటల్ హాస్పిటల్ మీదే దాడులు చేస్తారు. మనకు బాధగా ఉంటుంది. అయ్యో అక్కడ అమాయకులు ఉన్నారు కదా, ఒక తీవ్రవాది కోసము హాస్పిటల్ మీద బాంబింగ్ చేయడం అంటే సింపుల్. ఇజ్రాయెల్ వాళ్ళు ఏమంటారు? ఆ తీవ్రవాదికి వీళ్ళే కదండి ఆశ్రయం ఇచ్చారు. ఈ హాస్పిటల్ వర్గాలకు తెలియకుండా వాడు అక్కడ ఉంటాడా, వాడి నెట్వర్క్ ఉంటుందా, వాడి ఆయుధాలు ఉంటాయా, కాబట్టి ఒప్పుకో. ఇది మా రక్షణకు సంబంధించిన వ్యవహారం. నేషనల్ సెక్యూరిటీ. నేషనల్ సెక్యూరిటీలో ఏ జాతి, ఏ మతము, ఏ కులము నథింగ్ అండి. మీ దేశ రక్షణ అన్నప్పుడు మీరు ఎవరి విషయంలో కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పి ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఇప్పుడు అనంతనాగ్ జిల్లాలో మీకు ఈ గ్రామంలో ఎంతమంది తీవ్రవాదులు ఎన్ని డ్రోన్లు తయారు చేస్తున్నారు? సడన్గా వస్తాడు, ఒక బిల్డింగ్ మీద దాడి అంటాడు, లేదా ఒక ఆలయము అంటాడు. ఇప్పుడు వేస్తే వందల మంది ప్రాణాలు పోతాయి కదండి. కాబట్టి దీన్ని మనం ఈజీగా తీసుకోవడానికి ఉండదండి. మనము ఒక యాంగిల్లోనే ఆలోచించడానికి ఉండదు. ఎన్నో రకాలుగా, ఎన్నో విధాలుగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇది ఆపరేషన్ సింధూర్ తరువాత వీళ్ళకు ఒక పెద్ద రివెంజ్ డ్రామాలా అయిపోయింది. అంటే రేపు ఏం జరిగినా కూడా, ఇప్పుడు పాకిస్తాన్ వాడు ఎలా ఆలోచించాడు, ఇదంతా భారత్లో జరుగుతున్న వ్యవహారము, వాళ్ళ తీవ్రవాదులే ఇలా చేశారు అని వాడు ఒక అబద్ధపు స్టోరీని మనకు వినిపిస్తున్నాడు. కానీ మూలాలు టర్కీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ క్లియర్గా మన వద్ద ఉంది కదా. సో నాకు తెలిసి ఇది వార్ ఆన్ టెర్రర్ అండి. దీనిని మీరు యుద్ధముగానే చూడాలి. ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకోవాలి, నో మెర్సీ. వాళ్ళను ఎలాగ విచారణ చేసి నిజాలను బయట పెడతామో అప్పుడే మన దేశము సురక్షితంగా ఉంటుందని క్లియర్గా మనం చెప్పొచ్చు. మరి మీకు కూడా ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయా? వస్తే మీ అమూల్యమైన అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.